హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ డిజైన్ అయితే చేసుకుందాం. చూసారు కదండి, ఇక్కడ వచ్చేసి మనం డిజైన్ అయితే చేసుకున్నాము. ముందు వచ్చేసి ఇక్కడ స్టిచ్ అయితే చేసుకున్నాను అండి. మనం ఫస్ట్ వీడియోలో చూస్తే నేను బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకున్నానో సేమ్ అండి అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనమాట. చూసారు కదా, కొంచెం అయితే డిజైన్ మనకి ఎంత కావాలో అంత నెక్ దగ్గర డిజైన్ అయితే చేసుకోవాలా. ఇక్కడ చూసారు కదండి, మనకు బ్యాక్ సైడ్ ఎలాగ మనం ఫ్లవర్ వేసేసామో పైన, అలాగే ఇక్కడ కానీ మనం ఫ్లవర్ అనేది వేసుకోవాలి. సేమ్ అండి ఇలాగే వేసుకోవాలి. బటన్ హోల్ స్టిచ్ అంటారు, అలాగే వీ స్టిచ్ అనేది అంటారు. ఓకేనా, చూసారు కదా, ఇలాగైతే మనం డిజైన్ అయితే చేసుకోవాలండి. మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి. అప్పుడు మీకు అర్థమవుతుంది మనం స్టిచ్ అనేది ఎలా చేసుకోవాలి, ఈ డిజైన్ అయితే ఎలా చేసుకోవాలనేది. చాలా సింపుల్ డిజైన్ అండి. మీరు ఫస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు చూడలేదంటే ఫస్ట్ వీడియో చూడండి. బ్యాక్ సైడ్ నేను బ్యాక్ నెక్ అయితే ఎలాగ వేసాను అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా తక్కువ ఖర్చుతో మనం బ్లౌజ్ డిజైన్ అయితే చేసుకోవచ్చు. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే పెట్టాను కదండి. ఒకసారి అక్కడ చూడలేదంటే మాత్రం నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తానండి, ఒకసారి చూడండి. మీకు అర్థమవుతుంది ఎలా స్టిచ్ అనేది చేసుకోవాలి, ఏ విధంగా అనేది. మీకైతే మొత్తం అయితే డీటెయిల్స్ అయితే అక్కడ ఇస్తాను, చూడండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనము ఫ్లవర్ అనేది ఇలాగైతే వేసుకోవాలి. మొత్తం 3 ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూసారు కదా, మనకు ఫ్లవర్ అయితే డిజైన్ అయితే అయిపోయిందండి. ఇక్కడ మనకు ఫ్లవర్కి మధ్యలో హోల్ లాగా ఇట్లా ఉంది కదా. ఇక్కడ వచ్చేసి నేను సీక్వెన్స్ అయితే నేను ఇక్కడైతే పెట్టేస్తున్నాను. చూడండి ఎలా పెట్టేసుకుంటున్నది మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మనము ఒకటి స్టిచ్ అనేది చేసుకున్న తర్వాత మధ్యలో మనకు ఇలా స్టిచ్ అనేది చేసుకోవాలి సీక్వెన్స్ దగ్గర. అలాగే ఇక్కడ మనము ఎన్నటైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే సేమ్ థ్రెడ్ కాబట్టి మనకు ఏం కనిపించదండి, ఇలాగని చేసుకోవచ్చు. చూసారు కదా, మనం ఇలా అయితే డిజైన్ అయితే చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మనం ఇలాగైతే మొత్తం అయితే ఇట్లా వేసేసుకోవాలండి. చూసారు కదా, మనకి ఇక్కడ ఎలా తిప్పేసుకోవాలనేది కానీ మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ లీఫ్ ఉంటుంది కదా, ఇక్కడ లీఫ్ అనేది ఇలాగైతే మనం స్టిచ్ అయితే చేసుకోవాలండి. మనకు చాలా ఈజీగా ఉంటుంది. మనకు మొత్తం చైన్ స్టిచ్ అండి, మనకు ఏమి ఇక్కడ వేరే ఏం లేదు. వర్క్ అనేది మొత్తం చైన్ స్టిచ్ అని మనకు ఇక్కడైతే ఆధారపడి ఉంటుంది. ఓకేనా, చూసారు కదా, మనము చెమికేస్ కానీ మనము ఇలా గోల్స్ కుట్టనేది కుట్టేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా మనం 3 అనేది ఇక్కడ ఎన్నట్టు వేసుకున్న తర్వాత చెమికేస్ ఉన్నాయి కదా, అవి అయితే ఇక్కడ 3 పెట్టుకోవాలండి. అప్పుడు మనకు చాలా బాగుంటుంది చూసేకి. ఓకేనా, మనకు విడివిడిగానే 3 వేసుకోవచ్చు అండి. 3 వేసుకుంటుంటే అంత బాగుండదు కదా. ఇలా అనేసి నేను 3 అయితే పెట్టేసేసి ఇక్కడైతే నేను ఎన్నట్టయితే వేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనం లీఫ్ లాగా వచ్చేలాగా చూసేసుకొనేసి డిజైన్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఆ సైడ్ ఈ సైడ్ అనేది మనకు లీఫ్ లాగా ఉన్నదంటే మనకు చాలా బాగా కనపడుతుందండి. మనకు చాలా అంటే చాలా బాగుంటుంది వర్క్ అనేది. ఓకేనా, చూసారు కదా, ఇలాగ మన చిన్న చిన్న లాగైతే వేసేసుకోవచ్చు అండి. ఇంతే కదండి, ఈ మధ్యలో వచ్చేసి మనకు లీవ్స్ అనేది ఉన్నాయి కదా, ఈ మధ్యలో మనకు బీడ్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకేనా, అక్కడైతే అయిపోయేసింది. ఇక్కడ చూసారు కదా, ఫ్లవర్కి కానీ చైన్ స్టిచ్ అయితే ఇలా వేసేసుకోవచ్చు మొత్తము. చూసారు కదండి, ఇక్కడ మొత్తం అయితే వేసుకున్నాను. ఇలా మెల్లి తిప్పేసుకుంటూ వేసుకోవాలి. లీఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనకి ఈ లీఫ్లలో మధ్యలో మనం చెమికీస్ అయినా పెట్టేసుకోవచ్చు మనకి ఈజీగా ఉందంటే, లేదంటే బీడ్స్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే కుందన్స్ అయినా పెట్టేసుకోవచ్చు అండి. మన ఇష్టము, అది మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మనకు డిఫరెంట్గా కావాలంటే, మనకు గ్రాండ్గా కనపడాలంటే అలా అయితే పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, నేను 3 ఐటమ్స్తో ఎంత బాగా డిజైన్ చేసేసాను. మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఇలా డిజైన్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగైతే మనం మొత్తం అనేది వేసుకోవాలి. ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టు నేను ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ క్లాస్ అని పెట్టానండి. ఒకసారి అక్కడ చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. బేసిక్ నుంచి స్టిచెస్ అనేది ఎలా వేసుకోవాలి, ఏం చేయాలనేది మీకైతే మొత్తం అయితే డీటెయిల్స్ అయితే అక్కడ ఉంటాయండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా అనేది మీకు అర్థమవుతుంది. మనం బేసిక్ నుంచి ఎలా స్టిచ్ చేసుకోవాలని మీకు అర్థమైందంటే ఆటోమేటిక్గా మనకు వర్క్ అనేది చాలా ఈజీగా అనేది వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం డిజైన్ అయితే ఎలా చేసుకోవాలనేది మొత్తం అయితే ఇలాగే చైన్ స్టిచ్ అయితే మనం చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకు చాలా గ్రాండ్గా అనేది ఉంటుందండి.
చూసారు కదండి, మనం ఇక్కడైతే వేసేసాము. ఇక్కడ మనకు మొత్తం అయితే వేసుకున్నాం కదా. ఇక్కడ వేసుకున్న తర్వాత పైన కదా చూసారు కదండి, పైన వచ్చేసి మనకి ఇలా కొడి డిజైన్ లాగా ఎలాగైతే ఉంది, ఇక్కడ కూడా మనం అలాగే స్టిచ్ అనేది చేసుకుందాము. చూసారు కదా, మనం ఇక్కడ ఇలా చేసుకునేసి రౌండ్గా అనేది మనం తిప్పేసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఓకేనా, మనకు లీఫ్లు అనేది ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నామంటే మనకు గ్రాండ్గా అనేది కనపడుతుంది. మనకు ఒకే లైన్ లాగా వేసుకుంటే అంత గ్రాండ్గా అనేది కనపడదు కదా. ఇలాగ మనం వేసుకున్నామంటే చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా అనేది ఉంటుంది. మధ్య మధ్యలో ఇలాగా మన లీఫ్లు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలండి, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇలాగ వేసుకోవచ్చు. మళ్ళీ అక్కడక్కడ మనం బీడ్స్ కానీ పెట్టేసుకొని చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా అనేది ఉంటుంది. మనం బీడ్స్ అని పెట్టేసుకోవచ్చు, లేదంటే కట్ బీడ్ అయినా పెట్టేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, డిఫరెంట్గా అనేది మనకు లుక్ అనేది కనపడుతుంది. ఓకేనా, చూసారు కదా, ఇలాగైతే మనం వేసుకున్నాము. ఇక్కడ ఇది వేసుకున్న తర్వాత ఇక్కడ కిందగానే ఒక లైన్ ఉంది కదా, అక్కడ కానీ వేసుకొని చూపించేస్తాను. చూసారు కదండి, మొత్తం అయితే ఎంత బాగుందో, చాలా అంటే చాలా గ్రాండ్గా కనపడుతుంది. మనకు లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా అనేది ఉంటుంది. చూసారు కదా, మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా డిజైన్ అయితే అయిపోయిందో, మనకి ఎంతవరకు కావాలనో అంతవరకు చూసేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనకు శారీ అనేది వచ్చేస్తుంది కదా, అంతవరకు అయితే సరిపోతుంది. మనకు లుక్ అనేది కనపడుతుంది, గ్రాండ్గా అనేది ఉంటుంది. అలాగే మనకు బ్యాక్ నెక్ అనేది ఎలా వేసుకుని చూపించాను కదండి ముందు వీడియోలో, చూసారు కదా, ఎలాగైతే వేసాను. మనకు బ్యాక్ నెక్ అనేది ఒక సైడ్కి అయితే వేసానండి డిజైన్. చూసారు కదండి, మనకు ఫ్రంట్ పార్ట్ ఎలా వచ్చేసింది, బ్యాక్ పార్ట్ అనేది ఎలా వచ్చేసింది, అలాగే బూటీస్ అనేది ఎలాగున్నాయి అనేది మీకు అర్థమవుతుంది ఇక్కడ చూసారంటే. ఓకేనా, చూసారు కదండి, మనకు బ్యాక్ ఫ్రంట్ ఎలాగుందో చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా అనేది ఉంటుందండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మనకు 3 ఐటమ్స్తో మనం డిజైన్ అయితే చేసుకున్నాం కదా. చూసారు కదండి, ఇక్కడ హ్యాండ్స్కి అయితే ఇలాగైతే ఉంది, ఇలాగైతే చేస్తానండి. ఇక్కడ చూసారు కదా, హ్యాండ్స్ అనేది మనం ఇలా చేసుకుందామంటే ఇంకా బాగుంటుంది. ఓకేనా, మనకు అంత హెవీగా లేకుండా అంత గ్రాండ్గా లేకుండా నార్మల్గా లేకుండా మనకు మధ్యలాగా అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాగని చేసుకున్నామంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అలాగే వర్క్ అనేది తొందరగా అయితే అయిపోతుంది. ఓకేనా, చూసారు కదా, నచ్చిందని కూడా యూస్ఫుల్ అవుతుంది. నాకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.